Let us turn to Hebrews 11th chapter. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూసుకుందాం. విల్ రీడ్ ఫస్ట్ వర్స్, 1వ వచనం చదువుకుందాం. Now faith is assurance of things hoped for, the conviction of things not seen. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. Here God speaking to us regarding faith. విశ్వాసము గురించి ఇక్కడ మరి ప్రభు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. The faith, the meaning of faith, the abbreviation of faith. వాట్ ఈజ్ ఫెయిత్? ఫెయిత్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అనేది ఇక్కడ మరి దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. ఫెయిత్ ఈజ్ అష్యూరెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్ ఫర్, ద కన్విక్షన్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. విశ్వాసం అనేది మనం ఏదైతే మరి నిరీక్షిస్తున్నామో అది ఉన్నది అనే నమ్మటమే. అలాగే అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువునైనది విశ్వాసం అంటే ప్రేలర్. So that's what it says in 6th verse, 6వ వచనములో, and without faith it is impossible to please him, for whoever would draw near to God must believe that he exists and that he rewards those who seek him. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. హల్లెలూయా. సో వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యము. ప్రేలర్ विश्वास के बिना परमेश्वर को प्रिय बन के जीना असंभव है. సో గాడ్ మూవ్స్ త్రూ ఫెయిత్. దేవుడు విశ్వాసము ద్వారానే పని చేస్తాడు మన జీవితాల్లో. గాడ్ వర్క్స్ త్రూ ఫెయిత్. దేవుడు విశ్వాసము ద్వారానే పని చేస్తాడు. ప్రియులారా, परमेश्वर विश्वास के द्वारा ही काम करते हैं. హల్లెలూయా. హౌ మచ్ ఎవర్ యు షెడ్ టీయర్స్, నువ్వు ఎంతగా కన్నీళ్లు కాచినప్పటికీ, ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఫెయిత్, నీకు విశ్వాసం లేకపోతే, సో మెనీ టైమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఫెయిత్ we will have fear. With that fear we will shed tears, we will cry. విశ్వాసానికి బదులుగా మనలో అనేక సార్లు భయం ఉంటుంది. ప్రియులారా, ఆ భయముతో మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాం. బట్ గాడ్ విల్ నాట్ మూవ్ బై అవర్ టీయర్స్. దేవుడు మన కన్నీళ్లు చూసి కదలడు. ప్రియులారా, గాడ్ మూవ్స్ త్రూ అవర్ ఫెయిత్. దేవుడు మన విశ్వాసము ద్వారానే పని చేస్తాడు, కదులుతాడు. परमेश्वर हमारा विश्वास के द्वारा ही काम करता है. So here God says without faith it is impossible. It is impossible to please him. It is impossible to get from him. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టంగా ఉండడం అసాధ్యం, ఆయన దగ్గర నుంచి పొందుకోవడం అసాధ్యం అంట. ప్రేయర్ विश्वास के बिना उनके पास जाके कुछ भी पाना असंभव है. विश्वास चाहिए. So we need to pray with faith, not with fear. మనం విశ్వాసముతో ప్రార్థన చేయాలి కానీ భయముతో ప్రార్థన చేయకూడదు. ప్రేయర్ విశ్వాస్ से प्रार्थना करना है, भय से नहीं प्यारे. So many times by our situation, looking at our situation, looking at our sicknesses, looking at our financial problem, family problem, we will go and cry before God with fear. మన యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి, కుటుంబ పరిస్థితిని బట్టి, ఆరోగ్య పరిస్థితిని బట్టి మనం దేవుడి దగ్గరకు వెళ్ళి భయముతో ఏడుస్తూ ఉంటాం. हमारा तबीयत की वजह से, हमारा परिवार के में परिस्थिति के कारण हम डर के परमेश्वर के सन्निधि में जाके हम रोते हैं. But we will not get any answer from God through that, with that prayer. అలాంటి ప్రార్థనల ద్వారా మనకు అలాంటి జవాబులు దొరకవు. ప్రేయర్ वैसे भय से, डर के, रोने से हमको उत्तर नहीं आते हैं. But Bible says how we get faith. విశ్వాసం ఎలాగ మనలోనికి వస్తుంది? ప్రేయర్ विश्वास कैसे आते हैं? बाइबल सिखाते हैं. We cannot buy the faith in the market. విశ్వాసాన్ని మనం వెళ్ళి మార్కెట్లో కొనుక్కోలేం. ప్రేయర్ हम विश्वास को
जाके मार्केट में खरीद नहीं सकते हैं। In Romans 10:17, రోమీయులకు రాసిన పత్రిక 17వ వచనం చూసినట్లయితే, रोमियो 10:17 में faith comes by hearing. Hearing what? Hearing the word of Christ. విశ్వాసం వినుట వలన విశ్వాసం వస్తుంది. ఏం వినాలి అంటే దేవుని వాక్యాన్ని, క్రీస్తు వాక్యాన్ని వినుట వలన మనలోనికి విశ్వాసం వస్తుంది. ప్రేయర్ वचन बोलते हैं, परमेश्वर का वचन सुनने से हमको विश्वास आते हैं। సో we should be careful what we are hearing. మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా ఉండాలి. ప్రేయర్ हम क्या सुन रहे हैं इसके बारे में हम बहुत ध्यान से रहना So है। many times we hear things where our faith, those things will destroy our faith. మనం కొన్నిసార్లు వినే కొన్ని విషయాలు మన విశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తూ ఉంటాయి. देखिए, थोड़ा समय जो हम सुन रहे हैं हमारा विश्वास को पूर्ण रीति से नाश करते They हैं। will induce fear into us. మనలోనికి భయాన్ని తీసుకుని వచ్చి మనం వింటూ ఉంటాం. हमें भय डर लेके आते हैं। So we always hear such things, dear friend. మనం ఎప్పుడు కూడా ఈ భయాన్ని కలిగించేవే వింటూ ఉంటాం. ప్రేయర్ भय डर रखने वालों की को ही हम सुनते हैं। The devil will not allow us to go to the word of God or to read the word or hear the word. దెయ్యం మనల్ని దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళనివ్వదు, విననివ్వదు, చదవనివ్వదు. ప్రేయర్ शैतान हमको परमेश्वर के वचन के पास नहीं जाने देते हैं, सुनने देते हैं, ना प्रार्थना करने The देते हैं। devil knows if we hear the word, if we read the word, faith comes in. If faith comes in, he cannot play with us. దెయ్యానికి తెలుసు మన వాక్యం విన్నా చదివినా మనలోనికి విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తే ఇంకా దెయ్యం మన జీవితాలతో ఆడుకోలేదని వానికి తెలుసు. ప్రేయర్ क्योंकि शैतान अच्छा तरह जानते हैं कि हम वचन सुनेगा तो हम पे विश्वास आ जाते हैं, हमें विश्वास आ जाएगी तो उनका खेल काम कुछ नहीं कर सकते हमारे जीवन So में। dear friend, we must focus, we must fix our mind to hear the word again and again. మనం దేవుని వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ వినడానికి మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలి, స్థిరపరచుకోవాలి. ప్రేయర్ प्यारे मित्र, हमारा मन को, हमारा दिल को हम तैयार करना है। मैं बार बार वचन को सुनना है, वचन सुनते ही रहना है। And not only hearing, we must learn to speak the word. దేవుని వాక్యాన్ని మాట్లాడడం, మన నోటితో పలకటం కూడా మనం నేర్చుకోవాలి. ప్రేయర్ हम जस्ट सुनना नहीं, उसको बोलना भी सीखना है। The Bible says he sent his word and healed them. తన వాక్యాన్ని పంపించి వారిని బాగు చేశాడని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉన్నది. बोलते हैं उनका वचन भेज के परमेश्वर ने चंगाई किया। So the word of God has power to heal you, to lift you, to bless you. దేవుని వాక్యాన్ని నిన్ను స్వస్థపరిచే శక్తి ఉంది. నిన్ను ఆశీర్వదించి లేవనెత్తగలిగే శక్తి దేవుని వాక్యంలో ఉంది. ప్రేయర్ परमेश्वर के वचन में तुमको बल देने के लिए, शक्ति देने के लिए, चंगाई करने के लिए, धनवान बनने की शक्ति है। So dear friend, we must meditate on the word of God. దేవుని వాక్యమును ధ్యానం చేయడం మనం నేర్చుకోవాలి. इसीलिए हम परमेश्वर के वचन पे हम ध्यान करना। That's what God spoke to Joshua. అదే దేవుడు జాషువాకు చెప్పినాడు. वही परमेश्वर जोशुआ से बोला, You must meditate this word of God day and night, then you will prosper. No man can stand before you all the days of your life. ఈ యొక్క వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించినట్లయితే, దాని ప్రకారం జీవించినట్లయితే నీవు వర్ధిల్లుతావు. ఏ మనిషి కూడా నీ ఎదుట నిలబడలేడని చెప్పినాడు. परमेश्वर बोल रहे जोशुआ से, मेरा वचन पे दिन और रात तुम ध्यान करना है, उनके अनुसार चलना है, जब कोई भी आदमी तुम्हारा विरुद्ध नहीं कर सकते हैं। But dear friends, लेकिन प्यारे मित्र, instead of spending time with the word, instead of meditating the word, we are spending the time with the world today. దేవుని వాక్యముతో సమయాన్ని గడపడానికి బదులు లోకముతో మనం సమయాన్ని గడుపుతూ ఉన్నాం. वचन में समय बीतने की जगह में दुनिया के साथ, दुनिया वालों के साथ ही हम समय बीत रहे हैं। The olden days, spending with the world means you have to go out of the home and roam here and there. పూర్వపు దినముల్లో అయితే లోకముతో గడపడం అంటే నువ్వు ఇంటిలోంచి బయటకు వెళ్ళి లోకములో అటు ఇటు తిరుగుతూ ఉండడం, అది ప్రేయర్. पुराना जमाना में दुनिया में जाना है तो घर के बाहर जाके इन लोगों से उन लोगों से मिलना उसका था। But today, लेकिन you need not to go out of the house. నీ ఇంట్లోంచి బయటకు వెళ్ళనవసరం లేదు. घर से बाहर जाने की काम ही नहीं है। That you can spend with the world. फिर हाथ में From फोन your लेके home. पूरा दुनिया में నీ घूम के ఇంటిలో ఉండే నువ్వు లోకముతో గడపవచ్చు. ప్రేయర్.
So dear friend, that is the difference. When you spend time with the word, నువ్వు దేవుని వాక్యముతో సమయాన్ని గడిపినట్లయితే वचन से समय बीतेंगे तो the word will change you. वचन तुमको The बदलता word है। will change your atmosphere, तुम्हारा change your परिस्थिति को family, बदलते हैं, change your तुम्हारा परिवार surroundings. को बदलते हैं। నువ్వు దేవుని వాక్యముతో సమయాన్ని గడిపితే దేవుని వాక్యం నిన్ను మారుస్తుంది, నీ కుటుంబాన్ని మారుస్తుంది, చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మార్చివేస్తుంది ప్రేలరా. బట్ వెన్ యూ స్పెండ్ టైమ్ విత్ ద వరల్డ్, నువ్వు లోకముతో సమయాన్ని గడిపినట్లయితే दुनिया से समय बीते ద బైబిల్ సే ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ద ఐ, ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డాంబము ప్రేలరా. दुनिया में है यही जीवन का इच्छा, जीवन का घमंडी वही है प्यारे। The lust of the flesh will come into you, the pride of life will come into you. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము నీలోనికి వస్తాయి లోకంతో గడిపితే. घमंडी ये सारे तुम्हारे जीवन में आ जाते हैं। So that's what, dear friends, इसीलिए प्यारे the many people today are deceived. Many God's children are deceived by the devil. ఎంతో మంది దేవుని పిల్లలు ఈ దినమున దెయ్యము చేత మోసగించబడుతూ ఉన్నారు ప్రేలరా. सारे परमेश्वर के बच्चे शैतान से बहुत ही शैतान उनको चीट करते हैं। No time for the word of God. No time for prayer. దేవుని వాక్యానికి సమయం లేదు, ప్రార్థనకు సమయం లేదు ప్రేలరా. But they have time for the world. दुनिया के लिए इतना కానీ లోకముతో గడపడానికి మాత్రం సమయం ఉంటున్నది ప్రేలర్. बीतने के लिए సో హియర్ ఇన్ దిస్ చాప్టర్, ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే హీబ్రూస్ 11th chapter 33-34 33-34 వచనములు, హౌ త్రూ ఫెయిత్ హౌ మెనీ results they have seen in their lives, we can see here. ये लोग कितना सारा रिजल्ट उनका जीवन में విశ్వాసము ద్వారా అలాంటి ఫలితాలు సాధించారనేది ఈ 2 వచనాల్లో ఎంతో స్పష్టంగా రాస్తూ ఉన్నాడు ప్రేలర్. लिखा है। And 33, 33 through faith they conquered kingdoms, enforced justice, obtained promises, stopped the mouths of lions. వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. विश्वास के द्वारा राज्यों को घिरा दिया, परमेश्वर का न्याय को लेके आया, पर शेरों से लड़ा, इतना सारा महान कार्य अग्नि में चला। हालेलुया, Hallelujah. Those people, those God's children ये सारे परमेश्वर conquered kingdoms through faith. They are దేవుని బిడ్డలు విశ్వాసముతో రాజ్యాలను జయించినారు ప్రేలర్. के द्वारा राज्यों को हरा दिया। Even today through faith we can conquer those kingdoms. ఈ దినమున మనము కూడా విశ్వాసము ద్వారా రాజ్యములను జయించగలం. आज भी विश्वास के द्वारा राज्यों को हम हरा सकते हैं। And through faith they enforced justice. విశ్వాసము ద్వారా నీతి కార్యములు జరిగించినారు ప్రేలర్. विश्वास के द्वारा नीति कार्य किया है। And through faith they obtained the promises. విశ్వాసము ద్వారా వాగ్దానములను స్వతంత్రించుకున్నారు ప్రేలర్. विश्वास के द्वारा उन्होंने वादा को पाया। Hallelujah. Through faith विश्वास के द्वारा we can possess those promises. We can enjoy or experience the promises of God. విశ్వాసము ద్వారానే దేవుడిచ్చిన వాగ్దానాలను మనం అనుభవించగలం, స్వతంత్రించుకొనగలం ప్రేలర్. परमेश्वर की वादाओं को हम पा सकते हैं, उनका पूरा होना हम देख सकते हैं। And through faith they shut the mouths of lions. విశ్వాసము ద్వారా సింహముల నోర్లు మూసించినారు ప్రేలర్. और विश्वास के द्वारा शेरों के मुंह को बंद कर देते So हैं। even today आज भी we can shut the mouths of lions through faith. ఈ దినం మనము కూడా విశ్వాసము ద్వారా సింహముల నోర్లు మూయించవచ్చు ప్రేలర్. हम शेरों के मुंह को यीशु मसीह के नाम में हम बंद कर दे Though सकते हैं। the things which are trying to trouble us, మనల్ని మరి నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి కార్యాలు, हमको शांति जो नहीं दे रहा है वो सारा कार्य को हम बंद कर देते हैं। even the diseases which are making us restless, మనకు అనారోగ్యాలను పెట్టుచు మనకు నెమ్మది లేకుండా చేస్తున్న రోగాలు, हमको जो हमारा तबीयत को खराब देके हम बीमारी पड़ने के लिए करे वो सारों को हम बंद कर दे सकते we can shut those mouths with faith. విశ్వాసము ద్వారా వాటి నోర్లను మనం మోయించవచ్చు ప్రేలర్. विश्वास के द्वारा उन सारों को मुंह को हम बंद कर दे सकते And 34th verse, quench the power of fire. వారు
అగ్ని బలమును చల్లార్చి వేసినారు अग्नि ప్రియులారా. का पावर को भी वो रोग रुक दिया. Hallelujah. Shadrach, Meshach, Abednego, they were thrown into the furnace. Shadrach, Meshach, Abednego మండుచున్న అగ్ని గుండములో పడవేస్తున్నారు ప్రియులారా. उनको जलने वाले का वो आग के में शद्रक मेशक अबेदनगो को ढाल दिया. But they quenched that fire. The fire did not destroy them. ఆ అగ్ని వాళ్ళను నాశనము చేయలేదు, దహించి వేయలేదు, కానీ ఆ అగ్నిని వాళ్ళు ఆర్పివేస్తున్నారు ప్రియులారా. वो भी ये लोग रुक दिया और वो आग इन लोगों को कुछ भी नहीं कर They सकता. escaped the edges of the sword. వారు ఖడ్గధారను తప్పించుకున్నారు విశ్వాసముతో. तलवार से भी बचा विश्वास के द्वारा. And they were made strong out of weakness. వారు తమ బలహీనతలో బలమును పొందినారు ప్రియులారా. उनकी कमजोरियों में भी उनको बल मिला. शक्ति Hallelujah. मिला. So through faith, इसीलिए విశ్వాసము ద్వారా, विश्वास के द्वारा even though we are weak people, మనం బలహీనులమైనప్పటికీ, बलहीन होने पर भी when we exercise faith, విశ్వాసమును మనం ప్రయోగించినప్పుడు, we receive strength from God. हमको దేవుడి నుంచి ఆ బలాన్ని మనం పొందుకుంటాం ప్రియులారా. परमेश्वर से शक्ति. If we look at our bodies, or look at our reports, మన శరీరాన్ని చూసుకుంటూ, మన రిపోర్ట్స్ చూసుకుంటూ ఉంటే, हमारा शरीर को हमारा रिपोर्ट का हम देखते and we always talking about our reports, మన రిపోర్ట్స్ గురించే మాట్లాడుకుంటూ ఉంటే, हमेशा हमारा रिपोर्ट के बारे में ही हम बातें करते surely we will become more and more weak. నిశ్చయముగా మనం ఇంకా బలహీనం అయిపోతాం ప్రియులారా. और कमजोर बन जाते हैं प्यारे. But instead of looking at ourselves, looking at our reports, మన దేహముల వైపు చూడడానికి బదులు, మన రిపోర్ట్స్ వైపు చూడడానికి బదులు, हमारा शरीर की ओर हमारा रिपोर्ट पे देखने के जगह we में must look to God, हम जीसस the author and finisher of our faith. हमारा विश्वास का आरंभ మన విశ్వాసమున కర్త అయిన యేసు వైపు మనం చూడాలి ప్రియులారా. और हम देखते Then we'll receive strength from him, जब हमको healing from him. शंघाई ఆయన దగ్గర నుంచి మనకు బలమును ఆరోగ్యమును దొరుకుతుంది ప్రియులారా. को शंघाई और शक्ति मिलते हैं. And here he says in 34th verse, और 34 वचन में became mighty in war. ये लोग యుద్ధములో పరాక్రమశాలులైన అంట ప్రియులారా. ये लोग पराक्रमी बन गए. They were mighty in war through faith. विश्वास के द्वारा విశ్వాసము ద్వారానే विश्वास के వారు యుద్ధములు చేసినారు ప్రియులారా. ఆ యుద్ధములు జయించి ద conquered in the war. ఆ యుద్ధములు జయించినారు ప్రియులారా. में वो लोग जय जयकार से रहा. And the foot foreign armies to flee, to flight. और वो అన్యుల సేనలను పారద్రోలినారట ప్రియులారా. शैतान के वो सेनाओं को वहां से See there are how many things they accomplished through faith. ఎన్ని కార్యాలు సాధించారు విశ్వాసము ద్వారా. विश्वास के द्वारा कितना कार्य ये लोग किया. आप लोग ही सोचिए. Hallelujah. So because not only they accomplished, today even we can accomplish those things in our lives. వాళ్ళే కాదు, మనము కూడా మన జీవితాల్లో ఈ కార్యాలను మనం అనుభవించవచ్చు విశ్వాసము ద్వారా. होगी ना ये प्यारे मित्र, हम भी विश्वास के द्वारा ये सब कार्य हम भी कर सकते हैं. So for that we need the single heart. हमको మనకి ఏక దృష్టి కావాలి ప్రియులారా. हमारा दृष्टि हमेशा पर Faith comes only hearing the word again and again, again and again. बार-बार విశ్వాసము దేవుని వాక్యం వినడం వల్లనే, మళ్ళీ మళ్ళీ వినడం వల్లనే మనకి విశ్వాసం వస్తుంది దేవుని మీద ప్రియులారా. बार-बार वचन सुनने से So only through faith. Without faith it is impossible to please God. विश्वास के बिना విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండడం అసాధ్యం ప్రియులారా. प्रिय बन के जीना असंभव है. So let us pray. हम प्रार्थना करें. ప్రార్థన చేసుకుందాం.